తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై సంచలనం. పీఆర్సీ కమిటీతో భేటీ, మెరుగైన పీఆర్సీ పే స్కేల్స్ 2024. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. పీఆర్సీ కమిటీతో ట్రెసా ప్రతినిధుల బృందం భేటీ. సో పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని మంజూరు చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ కోరింది. సో గురువారం వేతన సవరణ కమిటీ చైర్మన్ శివశంకర్తో ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్ నాయకత్వంలో బృందం భేటీ అయిందండి. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల పే స్కిల్స్ ఇతర శాఖల ఉద్యోగులతో పోలిస్తే చాలా వ్యత్యాసాలున్నాయని, అత్యధిక విధులతో ఉన్న జాబ్ చార్ట్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధిక పని ఒత్తిడితో పాటు అత్యవసర సేవల్లో నిరంతరం పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు స్కేల్స్ మంజూరులో జరుగుతున్న వ్యత్యాసాన్ని, ఉద్యోగులు నష్టపోతున్న విధానాన్ని వివరించారు. వీటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి సవరించాలని ట్రెసా ప్రతినిధుల కమిటీ దృష్టికి అయితే తీసుకువెళ్ళడం జరిగిందండి. అలాగే సాధ్యమైనంత తొందరలోనే కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలని, మెరుగైన పే స్కేల్స్ ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులు అయితే కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.